సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్. అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ఒక సక్సెస్ఫుల్గా కమెడియన్గా వెళ్తున్న ధనరాజ్ ఎందుకు సినిమా తీయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు తర్వాత చేతులు కాల్చుకున్నావు? దానివల్ల ఎంత ఇబ్బంది పడ్డావు? దానివల్ల నేర్చుకున్న గుణపాఠం ఏంటి? దీన్ని మీకు కొంచెం పెద్ద స్టోరీనే సార్, మీరు కొంచెం వింటే చెప్తా. యాక్చువల్లీ మనం ఊరు నుంచి బిగ్ బాస్లోకి మళ్ళీ వెళ్దాం. నేను ఊరు నుంచి పారిపోయి వచ్చాను. పారిపోయి ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ హీరో అవుదాం అనుకుంటారు సార్. హీరో అవుదామని వస్తారు కానీ కమెడియన్ అవుదామని కానీ విలన్ అవుదామని కానీ రారు సార్. నేనైతే హీరో అవుదామని వచ్చాను. వచ్చిన తర్వాత నీ మోహన్ అద్దంలో చూసుకోలే డైలాగ్ బోల్డ్ అని విన్నాను. అప్పుడు మనకు తప్ప ఎవరికి తెలియని విషయం ఏంటంటే మనమే అందగాలం అనే విషయం మనకు తెలిస్తే హీరోగా బయలుదేరతాం. ఎప్పుడో ఎక్కడో బలంగా ఒక విషయం నాటుకుపోద్ది. మన చిన్నప్పటి నుంచి విన్న విషయం కానీ లేకపోతే మన కెరీర్కి సంబంధించిన విషయం కానీ నాకు అలా ఏ కేరో పీ కేరో అనే సినిమా హీరోగా వచ్చింది. నేను తాగుబోతు రమేష్ కలిసి చేశాం. సినిమా ఓపెనింగ్స్ అదిరిపోయింది. అంటే ఒక 4-5 సినిమాలు ఉన్నాయి అప్పుడు రిలీజ్ అయినప్పుడు. బాక్సుల కోసం వైజాగ్, అప్పుడు బాక్సులు వైజాగ్లో ఒకరి మీద ఒకరికి టికెట్ కోసం, అంటే ఎంత క్రేజ్ సంపాదించుకున్నాం అనేసరికి తెలియకుండా ఎక్కడో ఒక చిన్న బలుపు వచ్చేస్తుంది మనిషి. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయిన తర్వాత నాకు ఒక సినిమా డైరెక్టర్ ఒక కథ చెప్పాడు. ఆ సినిమా పేరు ఓ సచ్చినోడి ప్రేమ కథ. ఓకే. నాకు వినంగానే ఇది నేను తప్ప ట్రైలర్ మీద ఇంకెవరు లేరని ఫిక్స్ అయిపోయి ఉన్న టైంలో ఆ ప్రొడ్యూసర్ చేతులు ఎత్తేసాడు. ధనరాజ్ హీరో ఏంటి, ధనరాజ్తో సినిమా తీయడం ఏంటని ఎవరో చెప్పారని విషయం ఆయన చెప్పి నేను నీతో సినిమా తీయనని ఫ్రాంక్గా చెప్పేశాడు. అయిపోయింది. నేను సినిమాలు చేసుకుంటే హ్యాపీగా ఉన్నాను. ఒకరోజు ఆ డైరెక్టరు ఎలా ఉన్నాడు నాకు కథ చెప్పిన డైరెక్టర్ తెలుసుకుందామంటే స్థితి చాలా దారుణంగా అయిపోయింది. కార్ అమ్మేసాడు, చాలా ఇదిగా అయిపోయాడు. అంటే ఒక ఛానల్లో కొంత అమౌంట్ వచ్చి అతను మానేసి నా కోసమే కథ రాసుకొని నా కోసం తిరిగాడు. దట్టు నేను బాగా ఫీల్ అయిన విషయం ఏంటంటే ఇదే కథ చాలామంది హీరోలు చేస్తాము, అడ్వాన్స్ ఇస్తాము అన్నా కూడా నాకు ధనరాజ్ తప్ప ఇంకెవరు అక్కర్లేదని చెప్పాడు డైరెక్టర్. అప్పుడు నాకు నేనేమో సినిమాలు చేసుకుంటూ బాగా సంపాదించుకుంటున్నాను, ఆయన నన్ను నమ్ముకున్న ఆయన ఇలా వెళ్ళిపోయాడు. ఏదైతే అయింది మనమే తీద్దాం సినిమా. సార్ ఆ కథకి అయ్యే బడ్జెట్ నా దగ్గర లేదని ఒక చిన్న సినిమా, నేను హీరో అవ్వక్కర్లేదు, ఇది ధనలక్ష్మి తలుపు తడితే కేసు. సరే చిన్న సినిమా ఎంత అవుతుంది? 50 లక్షలు అవుతుంది. 50 కాదు సార్, మరి నేను సినిమాని చుట్టేయడానికి ఇంట్రెస్ట్ చూపించను. నా ఫస్ట్ పర్స్లో సినిమా తీసేటప్పుడు కొంచెం బాగుండాలి, ఒక 75%. నేను ఇంకెవరినైనా అడిగి ఒక 25 లక్షలు పెట్టి నేను 50 లక్షలు పెట్టి సినిమా చేస్తాను. కానీ ప్రసాద్ గారు అని చెప్పి ప్రసాద్ గారు ఇద్దరు నాకు ఫ్రెండ్స్ యూఎస్లో. సరే ఇలా సినిమా చేస్తామంటే కథ చెప్పమంటే ఆయన కథ చెప్పాడు. వాళ్ళకి బాగా నచ్చి 25 లక్షలు వాళ్ళు స్పాన్సర్ చేశారు. నేను ఒక 50 లక్షలు అందరినీ తనీష్ దగ్గర నుంచి ప్రతి ఆర్టిస్ట్ని రిక్వెస్ట్ చేసుకుంటూ 1.5 కోటిలో అవ్వాల్సిన సినిమాని 75 లక్షల్లో పూర్తి చేసాం. ఓకే. అంటే లేకపోతే అది 1.5 కోటి అవుద్ది. తనీష్ వితౌట్ రెమ్యునేషను, వేణు, తాగుబోతు రమేష్, షేకింగ్ శేషు, శ్రీముఖి, నేను, మనోజ్ నందన్ అయితే ₹1 ఇవ్వలేదు, అనిల్కి ₹1 ఇవ్వలేదు, పొట్టి విజయ్కి ₹1 ఇవ్వలేదు. అందరికీ ఏ విధంగా ఖర్చులు కావాలంటే వాడు రణధీరు మేము ఇచ్చింది. సింధు తులాని గారు, నాగబాబు గారు కూడా ఆయన తీసుకుంటే రెమ్యునేషన్లో పావలా కూడా కాదు. అలా అందరినీ పెట్టి సినిమా చేస్తే రిలీజ్ మనకు తెలియదు. మనకి కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ వరకు ఏం చేయాలో అన్నీ తెలుసు, రిలీజ్ తెలియదు. వాళ్ళెవరో 50,000 ఇస్తాను రిలీజ్కి, వీళ్ళెవరో ₹1,00,000 ఇస్తానని. కానీ అదేంటండి, నేను సినిమా తీసాను, సినిమా తీస్తే బాగుంటే మీరు కొనుక్కుంటారు అనుకుని తీస్తాను నేను అంటే, లేదు ఇది కాదు, అసలు ఇప్పుడు సినిమాని ఎవరు రిలీజ్ చేయగలరు అనగానే భీమవరం టాకీస్ రామ సత్యనారాయణ సినిమాలు రిలీజ్ చేయగలరు అనగానే ఆయన పబ్లిసిటీకి డబ్బులు పెడతాను. 30 లక్షల, 25 లక్షల, నీకెంత కాదు బాగా తెలియాలి సార్ సినిమా ఎంత అవుతుంది? 25 నుంచి 30 లక్షల మధ్యలో అవుతుంది. ప్రతిదానికి బిల్లు ఉంటుంది. సినిమా నేను రిలీజ్ చేస్తాను,
ఫస్ట్ వచ్చే నా అమౌంట్ నేను తీసుకుంటాను, ఫస్ట్ వచ్చే దాంట్లో నా అమౌంట్ నేను తీసుకుంటాను, ఆ తర్వాత మీకు ఓకేనా అనగానే ఇదే విషయం ప్రతాప్ గారికి వాళ్ళకి చెప్పి నేను నా 50 పోయినా మళ్ళీ నేను సంపాదించుకుంటాను. నన్ను నమ్మి పెట్టిన ఆయనకి 25కి ₹1 ఏదైనా ఎక్స్ట్రా వేసి 30. రామ్ సత్యనారాయణ డబ్బులు ఆయన అలాగో సంపాదించేసుకుంటాడు, ఆయన చాలా తెలివైన ఆయన, ఆయనకు వచ్చేస్తుంది. మనం ఓన్లీ రిస్క్ చేయాల్సింది ఏంటి, శాటిలైటు ఒక 25 కన్నా నీచంగా వెళ్దా, ఆ 20 డబ్బులు ఇంక ఇచ్చేద్దాం, మనం మెల్లిగా తీసుకుందాం, ఎప్పటికైనా ఇంటర్నెట్ లేకపోతే ఏదైనా వస్తుందని నా ఇది. సరే ఒక శాటిలైట్ 25 లక్షలు వస్తే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేద్దాం అని ఫీలింగ్లో ఉన్నాను. సినిమా 175 థియేటర్లు రిలీజ్ చేశాడు ఆయన, బాగా గ్రాండ్గా. రివ్యూలు అన్నీ 3.5లు 3లు, జనాలు లేరు థియేటర్లో. దాంట్లో నందారే నారి ముద్దలు జుమ్మకు చేద్దారని బాగా ఫేమస్ అయిన సాంగ్, మంచి డీజేలు వాటిల్లో బాగా ఫేమస్ అన్నమాట. ఎందుకు లేరు జనాలు, మెల్లిగా ఒక్కో థియేటర్ శశికళ హౌస్ఫుల్స్ టికెట్లు, కానీ డబ్బులు లేవని, డబ్బులు రాలేదన్నాడు. అప్పుడు అర్థమై కూర్చొని డబ్బులు రాలేదంటే అసలు ఏంటి అనగానే దానికి ఒక నెట్టు, షేరు, గ్రాసు, గీసు అన్నీ ఉన్నాయి. అంటే ఒక సినిమా టికెట్ తీసుకున్న ప్రేక్షకుల దగ్గర నుంచి 1 వీక్లో డబ్బులు రావాలంటే థియేటర్ రెంట్లు పోవాలి, ఈ రెంట్లు పోవాలి, అన్నీ మనకు అప్పుడు తెలిసినాయి. నేను అనుకున్నాను రిలీజ్ అవుతుంది టికెట్ డబ్బులు వచ్చేస్తే మినిమం మన 75 లక్షలు కూడా రాకపోతే ఎట్లా అనుకుని ప్రాసెస్లో ఉన్నాను. నాకు జీరో నాలెడ్జ్ బిజినెస్లో. డిస్ట్రిబ్యూటర్లు రావాలి, వీళ్ళకి రావాలి, వాళ్ళకి రావాలి, వీళ్ళకి రావాలి, మొత్తం మీద తిప్పి కొడితే అన్నీ పోగా అంటే 75 లక్షలుకి ఈయన పెట్టిన డబ్బులు మొత్తం ₹1,00,00,000 సంథింగ్ మొత్తం పోగా 8 లక్షలు మిగిలినాయి. టోటల్ ఇదంతా పోయినాయి డబ్బులు. ఓన్లీ ఆయన పెట్టిన పబ్లిసిటీ దాంట్లో 8 లక్షలు వచ్చింది. ఓకే, ఫస్ట్ పేమెంట్ ఆయన తీసుకుంటా అన్నాడుగా, తీసుకున్నాం. నేను అప్పు మళ్ళీ కట్టాలి. అప్పు కట్టాలి ఏంటి, శాటిలైట్ రాపించు, ఇంటర్నెట్ రైట్స్. శాటిలైట్ ఒకవేళ 50 లక్షలు వస్తే నా డబ్బులు నేను తీసుకుని మిగతా ఇచ్చేస్తాను, నేను ట్రై చేస్తాను, నువ్వు ట్రై చేయి. అలా ట్రై చేసి ఇంకా భీమ్ మన వాళ్ళ మొహం చూపించడం నా వల్ల కాలేదు ఎవరికి, వీళ్ళకి ప్రసాదానికి ప్రతాపం. మా బిజినెస్లో ఏదో లాస్ వచ్చింది అనుకుంటున్నాను, వదిలేయండి అన్నారు. వాళ్ళ అమ్మాయి థ్యాంక్స్ అన్నా, కానీ ఎప్పుడో ఏదో ఒక రోజు మీరు రుణం తీర్చుకుంటాను నేను. మళ్ళీ యూఎస్ వెళ్తే బాగా మాట్లాడతారు అంత లేదు, కానీ నాకు ఒక గిల్టీ వెళ్ళంగానే ఫోన్ చేయంటే ఆ ధైర్యం అంత ముందులాగా లేదు. మా ఇంట్లో ఏంటంటే అఫీషియల్గా 25 లక్షలు తెలుసు సినిమాకి పెడుతున్నానని, అన్అఫీషియల్గా 50 లక్షలు అని తెలియదు. వాళ్ళు 25 వీళ్ళు 50 సినిమా తీస్తానని చెప్పాను, కానీ 50 మనమే పెడుతున్నాం, వాళ్ళు సపరేట్ 25 అని తెలియదు. ఇంట్లో గొడవ, వాళ్ళు డూప్లెక్స్ కట్టుకున్నారు, వీళ్ళు ఒక ఇల్లు కట్టుకున్నారు, 50 లక్షలు ఇల్లు. ఏం నువ్వు మొత్తం మళ్ళీ రోడ్డు మీద తెచ్చేసావు మా ఆవిడ. అసలు నువ్వు నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా దగ్గర ₹1 కూడా లేదు, నీకు తెలుసు కదా. అప్పుడే హ్యాపీగా ఉన్నావు, ఇప్పుడు ఇంకో 15 లక్షలు 20 లక్షలు ఉంటాయి బ్యాంక్ బ్యాలెన్స్, ఇప్పుడు హ్యాపీగా లేవు. ఇది కాదు, నేను మళ్ళీ సంపాదిస్తాను. ఇక్కడ ఆర్బీఐ అనే దగ్గర నుంచి కొంత అమౌంట్ ముద్రించబడుతుంది ఇంతే అని, అది ట్రావెల్ అవ్వుకుంటూ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎవరి దగ్గర ఎక్కువసేపు ఉంటే ఆడు కోటీశ్వరుడు అనుకుంటుంది లోకం, అంతే. కానీ అది నీ దగ్గరికి మళ్ళీ వచ్చి నా దగ్గరికి వస్తుంది. ఇది నాకు క్యారెక్టర్. ఎవరి దగ్గర ఎక్కువసేపు ఉంటే ఆడు కోటీశ్వరుడు అనుకుంటే అలాగా. నేను కళమ్మ తల్లి దగ్గర నుంచి సంపాదించుకొని మళ్ళీ కళమ్మ తల్లికే పెట్టాను, మళ్ళీ నాకు ఆవిడ ఇచ్చేస్తుంది. వేరే పని ఏం చేయలేం, మనం చదువుకున్న 10th క్లాస్కి వేరే పని రాదు, మూటలు మోయలేం, ఇది చేయలేం. నువ్వు నీకు మాట ఇచ్చాను కదా పెళ్ళప్పుడు, హ్యాపీగా నువ్వు నేను కలిసి ఉండి చచ్చిపోయే వరకు, నువ్వు చచ్చిపోయే వరకు, నేను చచ్చిపోయే వరకు, క్లారిటీగా చెప్తున్నాను. నీకు అన్నానికి లేదు, ఇంట్లో నువ్వు కూర్చోడానికి చోటు లేదు అనకుండా చూసుకుంటా, ఓకే? అలా కాదు నువ్వు అన్నీ పిచ్చి పిచ్చి వేదాంతాలు చెప్తావంటే నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే బంగారం, వీళ్ళింట్లో 7 వారాలు నగలని చూపిస్తారు, ఫంక్షన్కి వెళ్ళాలంటే ప్రాబ్లం అవుతుంది, ఇది అవుతుంది. చూడమ్మా అన్నీ కొనిస్తాను మెల్లిమెల్లిగా, నువ్వు అసలు కంగారు పడదు. తప్పు నేను చేశాను అంటున్నావు కదా, ఒకసారి తప్పు చేశాక మళ్ళీ ప్రొడ్యూస్ చేయను ఇంకా లైఫ్లో, ఓకే? ప్రొడ్యూస్ కాదు, నువ్వు హీరోగా కూడా చేయదు, సరే హీరోగా కూడా చేయను, ఒట్టు, అంతా ఓకే కదా, అంతా ఓకే, సెట్ అయిపోయి రామ్ సత్యనారాయణ గారికి మన మ్యాంగో రామ్ గారితో మాట్లాడి ఒక 8 లక్షలకు 7 లక్షలకు సినిమాని ఇంటర్నెట్కి అమ్మి, ఓకే, అమ్మి ఆయనకి ఇచ్చి ఇంకా నేను ఇవ్వలేను, ఇంకా నేను నా వల్ల కాదు.
ఇప్పుడు మీకు దగ్గర దగ్గర మీరు లాస్ అయితే ఒక 4 లక్షలు లాస్ అయి ఉంటారు. ఎన్నో సినిమాలు తీశారు, దాంట్లో ఈ 4 లక్షలు కూడా అనుకోండి. నేను ఏదైనా సినిమా మీరు చేస్తుంటే దాంట్లో నేను ఫ్రీగా యాక్ట్ చేస్తాను. అలా రుణం తీర్చుకోగలను, నా వల్ల కాదు. ఎందుకంటే నేను 25 లక్షలు ఇంకోళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు వద్దంటున్నారు. నా 50 లక్షలు పోతే పోయింది, నా దూల ప్రకారం పెట్టుకున్నా నేను అని అనుకున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అది అలాగే ఉంది. దాన్ని ముట్టుకోవడం కానీ ఇది కూడా లేదు. కానీ ఒక్కోసారి హ్యాపీగా అనిపిస్తుంది ఏంటంటే ఈ డిసిషన్ నాదే కదా, ఎవరిని బ్లేమ్ చేయకూడదు. నా డిసిషన్లో నేను ఫ్లాప్ అయినా హ్యాపీగా ఫీల్ అవుతాను, కానీ ఇంకొకరి డిసిషన్లో అది హిట్ అయినా కూడా నాకు క్రెడిట్ రాదు. ఆయన చెప్పారు కదా, పలానా టీఎన్ఆర్ గారు చెప్పారు ఈ సినిమా తీయమని, అప్పుడు నేను తీసాను, సూపర్ హిట్ అయిపోయింది. టీఎన్ఆర్ గారి క్రెడిట్, ఇది నాకెందుకు రాలేదు ఆలోచన వస్తే తప్ప హిట్ అయినందుకో లేకపోతే డబ్బులు ఎక్కువ వచ్చినందుకు హ్యాపీ ఉండదు. టీఎన్ఆర్ గారు సినిమా తీయొద్దన్నారు, కానీ నేను తీశాను కదా, నేనే పోగొట్టుకున్నాను, ఆమె హ్యాపీ, ఎవరు సజెషన్ లేదు ఇక్కడ. కాబట్టి నేను అలా ఫీల్ అవుతుంటాను చాలా వరకు. నా డిసిషన్ మీద జరిగిన ఈ రాంగ్ అయినా సరే దానికి కర్త కర్మ క్రియ మొత్తం నేనే, ఐఎమ్ ద బాస్ అని అనుకుంటుంటాను. ఇప్పటికీ చాలామంది ఏంటంటే అలాంటి పొరపాటు కాదు సార్, ఇది సినిమా మీద ఫ్యాషన్తో వచ్చిన వాళ్ళం, ఇక్కడ తప్ప వేరే బతుకులేదు. 100% ఆ విషయం నాకు తెలుసు. సినిమా హిట్ అయితే ఈరోజు క్యాలిక్యులేషన్స్ అన్నీ వేరేలా ఉన్నాయి. ధనరాజు లేపేసి ఆయన డిసిషన్ సూపర్. అసలు ధనరాజు ఇంత చిన్న వయసులో చాలా మారిపోతాయి. ఒక్క హిట్ ప్లాప్తో మనకి ప్రతి గురువారం మనకి దినదిన గండం లాగా ప్రతి గురువారం గండమే. కాబట్టి సరే ఎప్పుడో ఏదో ఒక రోజు మళ్ళీ మీరు మెచ్చుకునే పని నేను చేయకపోతానా అని నా కాన్ఫిడెన్స్ సార్, అంతే. సినిమా తీసినందుకు ఇప్పుడు కూడా నేను బాధపడలేదు.